కొత్త పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రగడ ఇష్యూ జరుగుతోంది. అదేంటంటే బీఆర్ఎస్ ఏమో మేము రాము అని చెప్పి ముందుకేసుకొని కూర్చున్న జాబితాలో ఉంటే, ఒక్క వైసీపీ మాత్రం మేము వస్తున్నాం, ఇది శుభకార్యం కదా! దీన్ని అడ్డుకోవడం ధర్మం కాదు అని చెప్పి అందరికీ హితవు పలుకుతోంది. రండి, మంచి విషయం ఇది. పార్లమెంటు అంటే ప్రజలకు సంబంధించిందే కాదు, రాజకీయ పార్టీలందరికీ సంబంధించిన విషయము అని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తూ అంటే కూడబలుక్కొని తీసుకుపోదామన్న దూరంలో మాట్లాడుతుంది. ఏది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా ఒక కామెంట్ చేయడం, ట్వీట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ 2017 నాటి ఒకానొక ఈయన శాసనసభని బహిష్కరించడాన్ని ప్రశ్నిస్తూ, అదే సమయంలో పోలవరము, ఆ తర్వాత ప్రత్యేక హోదా, ఆ తర్వాత కడప స్టీల్ ప్లాంటు, విశాఖ ప్రైవేటీకరణ వీటన్నిటి మీద కేంద్రం యాంటీగా ఉంది కదా! ఈ యాంటీగా స్టేట్‌తో ఉన్నప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్తారు అన్న ధోరణిలో కాంగ్రెస్ వాళ్ళు నిలదీశారు అని రాసుకురావడంతో పాటు, ఇక్కడ ఒక చిన్న లైన్ ఏంటంటే, ఈ వార్తల్లో ఎడిటోరియల్ లాంటి లైన్ ఏంటంటే, బాబు అసలు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్‌కి పలికేంత అనుభవం లేదు అనేది రాసుకొచ్చాడు. వాళ్ళు అన్నారో లేదో ఇదంతా పక్కన పెడితే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే, ఆయన 2011లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి 2014 సొంతంగా పోటీ చేసి 67 సీట్లు సాధించి 2019లో 151 సీట్లు ఎక్కడ ఏపీలో విజయం సాధించడానికి అనుభవం అంటారా? లేకపోతే ఇంకేమన్నా అంటారా? అది వాళ్ళకే తెలియాలి. సరే, ఇది పక్కన పెడదాం. జగన్‌కి అనుభవం లేదని దాన్ని నొక్కి ఒక్కానిస్తూ రాసిన ఈ ఆంధ్రజ్యోతి ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప నీతి ఏంటంటే, చాలా సార్లు మోడీ అన్నాడు, జగన్ ట్రాప్‌లో చంద్రబాబు పడుతున్నాడు అని. అంటే దాన్ని ప్రూవ్ చేశారు గూడా. ఆ ప్రత్యేక హోదాకి డెడ్‌లైన్ పాలిటిక్స్ ఒకటి పెట్టి, మేమంతా ఈ విధంగా రిజైన్ చేసేస్తున్నాము, మీరు చేయకపోతే అది మీది తప్పు అన్న ధోరణిలో ఒక రాజకీయ హైడ్రామాకి తెరలేచినప్పుడు టీడీపీ పాపం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తన మంత్రిత్వం అశోక్ గజపతి రాజుకి సంబంధించింది వదులుకొని దాని నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, ఆ తర్వాత ప్రపంచంలో నుంచి రాజకీయ చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం పెట్టిన ఒక అవిశ్వాస తీర్మానం, ప్రత్యేక హోదా కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అధికార పక్షం కూడా ఓటేయాల్సిన దుస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ చతురత. ఇది మీరు గుర్తించాలి రాధాకృష్ణ గారు. ఇది పక్కన పెడితే నిన్న ఒకటి రాస్తున్నాడు. ఏమని అంటే, ఢిల్లీ ఆర్డినెన్స్ ఆమోదానికి జగన్ మద్దతు కీలకము, రాజ్యసభలో ఎన్డీఏకి వైసీపీ మద్దతు అవసరం, అవినాష్ రెడ్డి అరెస్టు కాకపోవడానికి కారణం ఇదే, 27న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్, మోదీ షాతో భేటీ, దీన్ని బట్టి ఇక్కడ ఉన్న అవినాష్‌ని అరెస్టు కాకుండా ఉండడానికి ఇది ఒక కారణం అన్న ధోరణిలో నిన్న ఇదే రాధాకృష్ణ రాసుకొచ్చాడు. సరే, ఇవి ప్రశ్నలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, మోడీ గ్రేట్ అని చెప్పి యూటర్న్ తీసుకున్న చంద్రబాబుకు సంబంధించి ఇలాంటి ఎడిటోరియల్ వార్త ఎందుకు రాయలేదు అని నేను అడుగుతున్నా. ఎందుకు అంటే, ఆయన అదేదో చెప్తారే, ఆయన చేస్తే శృంగారము, పక్కనోడు చేస్తే వ్యభిచారము, ఆయనది అనుభవం. సరే, ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ ప్రశ్నించదలుచుకున్నాను రాధాకృష్ణకి. రాజకీయంగా రాధాకృష్ణకు ఉన్న అనుభవం ఎంత అని చూస్తే గుండు సున్నా. ఇంతవరకు ఆయన ఏ విజయం సాధించలా. ఎందుకు సాధించలా, ఎలా సాధించాలో చెప్తే, ఈయనకి రాధాకృష్ణ పరిచయం అయినప్పటి నుంచి రాజగురు అంటే చంద్రబాబుకి రాధాకృష్ణ పరిచయం అయినప్పటి నుంచి రాజగురువు అనిపించుకోవాలని ఒక తహతహ చాలా విపరీతంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఈ తహతహ ఏంది సార్, అలిపిరి ఘటన జరిగినప్పుడు ముందస్తు ఎన్నికలకు పొమ్మని చెప్పి రెచ్చగొట్టిందే సదరు రాధాకృష్ణ, రాజకీయ అనుభవజ్ఞుడైన రాధాకృష్ణ. అక్కడ బొక్కబొరల పడ్డది టీడీపీ. అది పక్కన పెడదాం. అందులో మొన్న పసుపు కుంకుమకు సంబంధించిన ఒక సబ్జెక్ట్ జరిగింది. మనము పీకేని అపాయింట్ చేసుకుందాము వాళ్ళకన్నా ముందు అని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తుంటే, ఎందుకు వాడికి డబ్బులు బొక్క, అదే ఈయన అన్నీ అట్టగా చెప్పేది ఐడియాలన్నీ. అదే మనం ఇదే ఒక వీడియో లీకేజీలో రాధాకృష్ణ అన్న మాటలు కూడా మీరు చూసే ఉంటారు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచడానికి కాదు ఇక్కడ జనం డబ్బులు కట్టేది, పనులు కట్టేది అన్న దూరంలో మాట్లాడాడు. ఎన్టీఆర్కి సంబంధించి ఈ ఉద్యోగం సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అతను. పక్కన పెడితే వాడికి ఎందుకు డబ్బులు బొక్క, అదే నువ్వు జనం డబ్బు జనానికి ఈ పసుపు కుంకుమ రూపంలో సచ్చినట్టు వాళ్లే ఓట్లు వేస్తారని సలహా ఇచ్చిందే ఈ రాజకీయ అనుభవజ్ఞుడు. ఇప్పుడు ఏమైంది, బొక్క 23 సీట్లకు పరిమితమైంది. ఆ రోజున మే 23, 2019 వచ్చిన రిజల్ట్స్లో 23 సీట్లకి టీడీపీ ఈయన యొక్క సలహా సూచనలతో పరిమితమైంది.
మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబుని ఉచ్చులో దింపి ప్రత్యేక హోదా అన్న ఒక ట్రాప్లో దింపి ఆ ట్రాప్లోంచి అతను వెనక్కి తగ్గేటట్టు చేసి లాస్ట్కి ప్రతిపక్షం చేత కూడా అధికార పక్షం ఓకే అవును నీ వెంటే మేము నడుస్తున్నాం అనిపించేటట్టు చేసి ఎన్డీఏలోంచి బయటకు వచ్చి దీన్ని రాజకీయ అనుభవం అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా? ఇది అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అంటున్న ఒకానొక మాట, ఇస్తున్న సలహా సూచన. కాంగ్రెస్ అనేదానికి హితవు పలికేంత అనుభవం లేదు అనేది కాంగ్రెస్కి తెలుసు. ఎందుకంటే బయటకు వచ్చి ఇప్పటివరకు కాంగ్రెస్ హిస్టరీలోనే తండ్రులు చనిపోతే దాదాపు వాళ్ళ వారసులందరూ ఆ పార్టీలో అలా మగ్గుతూ ఎప్పుడో ఒక రోజుకి ఏదో ఒక మంత్రి పదవి, అది కూడా అధికారంలోకి వస్తే సచిన్ ఒక మంత్రి పదవో లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవో అవి ఇవి ఇస్తారు. సచిన్ పైలట్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఆదిత్యరాజు సింధ్యా లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఫాలో అయిన విధం అదే. కూడా ముందు పోయి సైడ్ ముందు పోయి రాజకీయం తీసుకురాబో అని అంటే అప్పుడు వాళ్ళు పోయి కింద మీద పడి ఏవో 4 సీట్లు సంపాదించేంత కెపాసిటీకి ఎదిగి ఏ ఒక్కడు కానీ స్వతహాగా ఒక పార్టీ పెట్టి దానిలోంచి ఇంత పెద్ద అఖండ విజయాన్ని సాధించడం అనేది ఇంతవరకు జరగల. అలాంటి ఒకానొక ఈ రాజకీయ ముఖ చిత్రంపై జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు అనడం అదొక అనుభవ రాహిత్యం. ఇది రాధాకృష్ణ లాంటి వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.